సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి కృషి చేసిన ప్రముఖులను గుర్తించి దళితరత్న అవార్డు గ్రహీతలకు వరంగల్ జిల్లా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు దళితరత్న కడారి కుమార్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళితరత్న కడారి కుమార్ మాట్లాడుతూ, ప్రతి నెల 3వ వారంలో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి మాల ధారణ నిర్వహిస్తామని, అందులో భాగంగానే దళితరత్న అవార్డు పొందిన అంబేద్కర్ వాదులను ఘనంగా సత్కరించుకున్నామని అన్నారు. దళితరత్న అవార్డు గ్రహీతలు వంగేటి రాజమౌళి, పోతుల కొమ్మాలు, దండ్రి సాంబయ్య, కునమల్ల రవీందర్, పొన్నంటి లక్ష్మీనారాయణ, దండ్రి శ్రీనివాస్, గరిగే అనిల్, మేడ యాదగిరి, ముజ్జిగ అనిల్, గొర్రె రమేష్, జక్కుల శిరీష, యాడాల రమ్యశ్రీలను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి లక్ష్మీనారాయణ, బండి అశోక్, సింగారపు రవిప్రసాద్, అంకేశ్వరపు రామచందర్, బండి రజనీకాంత్, సంగి ఎలేంద్ర, పనికల శ్రీనివాస్, బొల్లం రామ్కుమార్, దేవర సారయ్య, సాధు కుమారస్వామి, యాడాల జగపతి, బరపట్ల జగన్, రాచర్ల రాజేందర్, సూరసి విక్రమ్, ఒంటెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ జిల్లా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నా పేరు కడారి కుమారు. ప్రతి నెల 3వ వారంన వరంగల్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహానికి మాలధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పురస్కరించుకొని మన యొక్క దళితులకు, మన యొక్క పెద్దలకు అంబేద్కర్ దళిత అవార్డు వచ్చినందుకు వారికి మా వరంగల్ జిల్లా తరఫున, అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణ వరంగల్ జిల్లా తరఫున వారికి చిన్న సన్మానం చేయాలని మాకు అభిమానం కలిగింది. వారికి సన్మానం చేసే అవకాశం మాకు దక్కినందుకు ఈ ప్రత్యేక వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ రోజున పాల్గొన్న పెద్దలకు అందరికీ సుత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, దయచేసి ప్రతి ఒక్కరు ఎవరున్నా వీలు పడినా పడకున్నా ప్రతి నెల 3వ వారంన ఇక్కడ అంబేద్కర్కు మాలధారణ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొని ఆ అంబేద్కర్ దేవునికి నివాళులర్పించాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుకుంటూ అంబేద్కర్ కార్యక్రమాలను ముందుండి ఇచ్చేయడము, ఆయన చేసిన కార్యక్రమాల్లో ముందుండి పాల్పంచుకుంటున్నాం కాబట్టి దాన్ని చూసుకొని ఈ రోజున మా వాళ్ళందరికీ దళితరత్న అవార్డు రావడం జరిగింది.